ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీ ఎట్లుందండి? అంత బాగుంది. ఇది ఎంఐఎం పార్టీ కంచుకోవడం ఓ రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ వేరే పార్టీలకు అనేది స్పేసే ఉండదు. అట్లాంటి ఏరియాలో ఈరోజు బీజేపీ జెండా రావడానికి కారణం ఏమనుకోవచ్చానా? ఇప్పుడు ఉన్నటువంటి మీరు అంటున్నటువంటి ఒక కంచుకోట ఏదైతుందో అది ఒకానొక కాలం లోపల పూర్తిగా మెజారిటీ హిందువులు అన్నటువంటి పాత నగరం లోపల ఉన్నది. రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో భారతమాత చేతిలో కాషాయ జెండా కృష్ణుని తలకాయ అని చెప్పినందుకు అంటే లైవ్లో చెప్పుతోటి కొట్టినటువంటి సంఘటన కావచ్చు. తర్వాత ఎక్కడ చూసినా ఈరోజు బీజేపీ పైన ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి బ్రాండ్ వేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ అంటే మీకు ఎంఐఎం పార్టీకి పెద్ద తేడా ఏముంది? మతాన్ని పాటించు, వేరే మతాన్ని గౌరవించనేటువంటి ఒక సిద్ధాంతం. ప్రతిదీ కాంప్రమైజ్ అయి బతుకుతున్నాం తప్పితే హిందువు గనక బీజేపీ గనక ప్రశ్నించేటువంటి గొంతు కానీ ప్రతిరోజు ప్రశ్నిస్తే ఎక్కడ ఏ అధికారి పనిచేయలేడు. మీరు వేరే పార్టీలకు వెళ్తే వాళ్ళు కూడా మీతో కలుస్తారు, బాయ్ బాయ్ అంటారు, ఇంకేదైనా చేస్తారు. సో అయినా కూడా కాంప్రమైజ్ అయ్యి ఎందుకు ఈ పార్టీలోనే ఈ జెండాని పట్టుకొని వేలాడుతున్నారు? వ్యక్తిగతం లేని కారణంగా ఈరోజు రాజకీయంగా ఎదగకుండా, రాజకీయంగా మాకు ఏ పొజిషన్ లేకుండా మేము యాజ్ ఎ కార్యకర్తగా పనిచేస్తాం. ఇది భయం ఎప్పుడు అనిపించలేదా? పార్టీలో ఉండి బెదిరింపు కాల్స్ కావచ్చు, భయపట్టించే వాళ్ళు కావచ్చు, ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువ వారిల్లులే ఉన్నాయి. వస్తూ చూసిన బాలరాజ్ యాదవ్ మా బ్రదర్ 94లోనే ఆయన మట్టు పెట్టింది. ఇక్కడనే ఐఎస్ఐ గుండాలు నిర్దాక్షిణంగా చంపారు. బట్ మా మీద కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఇది నిరంతర పోరాటం. ఇది సో నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎం ఎలక్షన్స్లో ఏమైనా బోని కొడతారా? ఎంఐఎం పార్టీ అయితే దొంగ ఓట్లతోనే ఈరోజు వాళ్ళకి రాజకీయ పబ్బం గడుపుతుందో దానికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బ్రేక్ అవుతుందని మేము అనుకుంటాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భాగ్యనగర్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే నిరంజన్ అన్న. ఎట్లున్నారన్న? బాగున్నాం. సో మొత్తానికి ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీ ఎట్లుందని? అంత బాగుంది. ముందుగా తెలంగాణ వెలుగు ఛానల్ ప్రేక్షకులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పాత నగరం లోపల నిత్యం ఒక పోరాటం. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా రాణిస్తామా లేదా, ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా గెలుస్తామా లేదా, ఎదుగుతామా లేదా అనేటువంటిది పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఐడియాలజీ బేస్గా ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి యొక్క, అదే రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క జ్యేష్ఠ నాయకులు ఎంతోమంది యొక్క ప్రోత్సాహము, వారు చేసినటువంటి పనులు, ఈ సమాజం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి తీరును భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నేను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా అయినప్పటికీ ఎంతోమంది యొక్క వారి స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదగగలిగింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాను. అని ఇప్పుడు ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో చూసుకున్నట్టయితే కంఫర్ట్ జోన్లో ఫైట్ చేస్తే రేపటినాడు మనం ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదో కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు అన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎంఐఎం పార్టీ కంచుకోవడం ఓ రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ వేరే పార్టీలకు అనేది స్పేసే ఉండదు. అట్లాంటి ఏరియాలో ఈరోజు బీజేపీ జెండా రావడానికి కారణం ఏమనుకోవచ్చానా? ఇప్పుడు ఉన్నటువంటి మీరు అంటున్నటువంటి ఒక కంచుకోట ఏదైతుందో అది ఒకానొక కాలం లోపల పూర్తిగా మెజారిటీ హిందువులు అన్నటువంటి పాత నగరం లోపల ఉన్నది. అది చార్మినార్ కేంద్రంగా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మా పెద్దలు కానీ మేము కానీ మేజర్ రోల్ పోషించినటువంటి ఒక పరిస్థితుల నుంచి ఈరోజు మైనార్టీలుగా మారిపోయినటువంటి పరిస్థితుల లోపల ప్రభుత్వాలు, అధికారులు, అదే రకంగా ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రభావితం కారణంగా అనేక మంది వలసపోయేటువంటి వారి యొక్క పిల్లల యొక్క స్టడీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క కంఫర్ట్, మీరు అన్నట్టు కంఫర్ట్ జోన్లో ఈ యొక్క రిస్క్ ప్రతిరోజు ఒక సమస్య ఎదుర్కొనేటువంటి యొక్క ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో పట్ల చాలామంది ఇక్కడి నుంచి వలసపోయినటువంటి విషయం వాస్తవం. అందుకే మేము ఈరోజు మైనార్టీలుగా మిగిలిపోయాం. ఓకే. సో మరి పార్టీ రేపటి నాడు బలోపేతం చేయడానికి కావచ్చు, ఎదగడానికి కావచ్చు, ఎలాంటి కృషి చేస్తుంది? డెఫినెట్గా ఉన్న పరిస్థితుల లోపల మనందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పాత నగరం లోపల మీరు ఓట్ బ్యాంక్ ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా 95% గెలిచినా గెలవకపోయినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు కానీ, అదే రకంగా కార్యకర్తల యొక్క పనితీరు కానీ
భాజపాకు అనుకూలంగా చేయడం లోపల నిరంతరం పనిచేస్తున్నాం. 2014లో ఇదే యకత్పుర అసెంబ్లీలో సుమారుగా 36,000 ఓట్లు మేము సాధించినాం. గత ఎన్నికల్లో అదే 39-40,000 ఓట్లతోనే ఎంఐఎం గెలిచింది. ఎంపీటీ ఎంఐఎం సంబంధించినటువంటి ఒక హోరాహోరీ పోరులో కూడా కేవలం 800 ఓట్లతోనే ఎంఐఎం గెలిచింది. ఆ పరిస్థితి మేము ఉంటే దాదాపు గెలిచేటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల క్రితం అంటే 2014 అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 36,000 కాస్త ఈ 10 సంవత్సరాల్లో మేము 40,000 అవుతుంటే. ఓకే. కానీ ఎంఐఎం జిహెచ్ఎంసీ లోపల వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాసనం. కాబట్టి మా ఓట్లను తీసేయడము, మా ఓట్లను గల్లంతు చేయడము, ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ మార్చేయడము, హిందువులను టార్గెట్ చేసి ఒక బూత్ నుండి ఒక బూత్ చేంజ్ చేయడము, ఇవన్నీ కూడా మేము ఓడిపోవడానికి డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఎంఐఎంకు కూడా ఈరోజు ముస్లిం పూర్తి స్థాయిలో పడ్డ ఎంఐఎం ఓటు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి యొక్క చర్యల ద్వారా వాళ్ళు గెలుస్తున్నారు తప్పితే నిజాయితీగా కనుక ఎన్నికలు జరిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ ఈరోజు మనకు ముందున్నది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించి ఒకవేళ ఈ పాత నగరం లోపల ఎన్నికలు జరిపిస్తే తప్పకుండా చాలా చోట్ల ఈరోజు గెలిచేటువంటి మాకు అవకాశం. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారన్న? అంటే బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, బీజేపీ అంటేనే గొడవలు పెడుతుంది, బీజేపీ అంటేనే మతోన్మాద దాడి చేస్తుంది. రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో భరతమాత చేతిలో కాషాయ జెండా, కృష్ణుని తలకాయ అని చెప్పినందుకు అంటే లైవ్లో చెప్పుతోటి కొట్టినటువంటి సంఘటన కావచ్చు. తర్వాత ఎక్కడ చూసినా ఈరోజు బీజేపీ పైన ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి బ్రాండ్ వేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ అంటే మీకు ఎంఏం పార్టీకి పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు మా పార్టీ బీజేపీ పార్టీల కన్నా డిఫరెంట్ పార్టీ. మా యొక్క ఐడియాలజీ నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో మేము ముందుకెళ్తాం. పార్టీ తర్వాత వ్యక్తిగతమైతే 3వ స్థాయిలో కూడా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ భారతదేశ అఖండతను సవాలు చేసినటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో అవి 15 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో ఉండే వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ నపుంసక్ అనేటువంటి ఒక పదాన్ని వాడి అనినిత్యం వారికి బాడీ గార్డులుగా అదే రకంగా రక్షణగా ఉండేటువంటి పోలీసులను సైతం నపుంసకులుగా చెప్పి 15 నిమిషాలు పక్కకు జరిగితే ఈ దేశంలో ఉండేటువంటి 100 కోట్ల మందిని చంపేస్తా అన్నటువంటి పార్టీలు ఈరోజు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చలామణవుతున్నాం. కాబట్టి మతతత్వ పార్టీ సమధర్మ సమభావం అనేటువంటిది అనువనున మేము మా రక్తంలో ఉండేటువంటిది. మా మతాన్ని పాటించు, వేరే మతాన్ని గౌరవించనేటువంటిది ఒక సిద్ధాంతం. ఓల్డ్ సిటీ లోపల ఇక్కడ తట్టుకొని ప్రతిదీ కాంప్రమైజ్ అయి బతుకుతున్నాం తప్పితే హిందువు కనుక బీజేపీ కనుక ప్రశ్నించేటువంటి గొంతు కానీ ప్రతిరోజు ప్రశ్నిస్తే ఎక్కడ ఏ అధికారి పనిచేయలేడు. అలాంటి వ్యవస్థలో పట్ల పోలీస్ వ్యవస్థలో పట్ల నేనున్నా. ఈరోజు నా ఇంటి పక్కన చూస్తే ఒక్క మాస్క్ మీద 15 లౌడ్ స్పీకర్లను పెట్టి ఈరోజు ఉదయం మేము 4 గంటలకు మాకు అవసరం లేకుండా లేపాల్సిన పరిస్థితిలో పట్ల మేము బతుకుతున్నాం. ఎవరు మతఛాందసవాదులు, ఎవరు తమ మతాన్ని ధర్మాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వేరే మతాల మీద వారి మతాలను మరి ఈ ప్రోవోక్ చేసేటువంటిది, వాళ్ళని మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే ఈరోజు తెలుసుకోవాలా. అయితే నిరంజన్ అన్న, ఇంత రిస్క్ చేసి అంటే ఇప్పుడు మీరు వేరే పార్టీలకు వెళ్తే వాళ్ళు కూడా మీతో కలుస్తారు, బాయ్ బాయ్ అంటారు, ఇంకేదైనా చేస్తారు. సో అయినా కూడా కాంప్రమైజ్ అయ్యి ఎందుకు ఈ పార్టీలోనే ఈ జెండాని పట్టుకొని వేలాడుతున్నారు? ఇప్పుడు పార్టీలో మీరు చూసుకున్నారు ఎన్నో దేశంలో ఉండేటువంటి పార్టీలు, ఎన్నో పార్టీలను మీరు చూడండి. కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి పార్టీలు ఈరోజు మమతా బెనర్జీ కానీ దేశం లోపల అనేక పార్టీలు ఆ పార్టీ నుంచి విడిపోయినాయి, వ్యక్తులుగా వెళ్ళిపోయి వేరే పార్టీలుగా మారిపోయి ముఖ్యమంత్రులుగా కూడా వారు ఈ దేశం లోపల పనిచేశారు. కానీ భారతీయ జనతా పార్టీ 1-2 వ్యక్తులు తప్పితే ఎంటైర్ మొత్తం క్యాడర్ లోపల ఈ ప్రస్థానం 80 నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రస్థానం లోపల ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విడిపోయినటువంటి సంఘటనలు. వ్యక్తిగతం ఏం లేదు ఇక్కడ. వ్యక్తిగతం లేని కారణంగా ఈరోజు రాజకీయంగా ఎదగకుండా, రాజకీయంగా మాకు ఏ పొజిషన్ లేకుండా మేము యాజ్ ఎ కార్యకర్తగా పనిచేస్తాం. ఇది ఓకే, అదొక్కటి చాలు. అంతే. కార్యకర్త కోట్ల మంది ఈరోజు బీజేపీ కార్యకర్త. ఈరోజు ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుందండి. ఈరోజు 10 లక్షల బూతులు ఈ దేశంలో ఉన్నాయి. అందులో 8.5 లక్షలకు బూత్ కమిటీలు ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ.
ప్రపంచంలోనే 14 కోట్ల సభ్యత్వం కలిగినటువంటి ప్రపంచంలోనే రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీ. వేరే పార్టీలను కంపేర్ చేస్తే ఇలా నా కార్యకర్తలు మీరు వెళ్ళండి గల్లీ లోపల ఎస్ఆర్ ప్రక్రియలో అంతర్భాగమై పనిచేస్తున్నారు. ఎవరికి ఒక్క సింగిల్ ఎంపీ ఇవ్వకుండా వాళ్ళ భోజనం వాళ్ళు చేసుకొని వాళ్ళు ఈరోజు దినమంతా పనిచేస్తున్నారు. దట్ ఈస్ బీజేపీ. ఓకేనా, అయితే భయం ఎప్పుడు అనిపించలేదానా పార్టీలో ఉండి బెదిరింపు కాల్స్ కావచ్చు, భయపట్టించే వాళ్ళు కావచ్చు? ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువ వారిల్లులే ఉన్నాయి వస్తూ చూసిన, అండ్ అనుకుంటే వాళ్ళు చాలా వరకు బెదిరించవచ్చు. చాలా వరకు చాలాసార్లు అటాక్ చేశారు. అటాక్ కూడా చేసి వెహికల్ మీద అటాక్ చేశారు. కమలం పువ్వు గుర్తు చూస్తే ఈరోజు వాళ్ళకు తట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు శివాజీ ఏదైనా స్టిక్కర్ అంటించినా భరించే ఇది లేదు. దేవుని ఏదైనా ఒక స్లోగన్ పెట్టినా వారు సహించే పరిస్థితి లేదు. కాబట్టి బాలరాజ్ యాదవ్ మా బ్రదర్ ఆయన చేయబట్టుకొని భారతీయ జనతా పార్టీలో మమ్మల్ని నడిపించారు. కానీ 94లోనే ఆయన మట్టు పెట్టింది. ఇక్కడనే ఐఎస్ఐ గుండాలు నిర్దాక్షిణంగా చంపారు. కాబట్టి మా మీద కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఇది నిరంతర పోరాటం. ఇది జన్మభూమి యొక్క ఇక్కడ పుట్టినాం కాబట్టి దాని యొక్క రుణం తీసుకోవడానికి, ఇక్కడ ఉండేటువంటి యొక్క మరి అందరినీ సంరక్షించడానికి ఇక్కడ ఉంటున్నాం తప్పితే రాజకీయంగా మీరు అన్నట్టు అనేక మాకు కూడా ఆశలు ఉంటాం. మనుషులు అయినప్పుడు మాకు కూడా ఎమ్మెల్యేలుగా గెలవాలి. 92 నుంచి నేను డివిజన్ అధ్యక్షునిగా పనిచేసిన. 92 నుంచి ఇప్పటి వరకు సుమారుగా నేను 17-18 ఏళ్ళ వయసులోనే నేను డివిజన్ అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన అనేక పనులు చేసుకుంటా ఈరోజు వచ్చినాను. సుమారుగా 34 సంవత్సరాల ఇక దీంట్లో పాట ఎప్పుడు కూడా నేను జిల్లా అధ్యక్షుడు కూడా అవుతానని అనుకోలేదు. కాబట్టి పని చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు పరిస్థితులు మారితే కనుక తప్పకుండా మాకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తాం. సో నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా బోని కొడతారా జిల్లా అధ్యక్షుడు అయిన సందర్భం? తప్పకుండా. మేము ఆల్రెడీ ఇక్కడ 4 కార్పొరేటర్లుగా మా జిల్లాలో ఉన్నాయి, గెలిచినాం మేము. అది యాకత్పురాలో 2, మలక్పేటలో 2. కానీ కొంత ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించినటువంటి యొక్క ఈ సందర్భంలో మేము చాలా గెలిచేటువంటి అవకాశం. అదృష్టవశాత్తు ఇప్పుడు ఎంఐఎం పార్టీ అయితే దొంగ ఓట్లతోనే ఈరోజు వాళ్ళకి రాజకీయ పబ్బం గడుపుతుందో దానికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అది బ్రేక్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం లోపల ఎంతో అంత హిందువులకు బీజేపీకి మేలు జరుగుతుంది అనుకుంటాం. ఒకవేళ సీరియస్గా ఇంప్లిమెంట్ అయితే దాదాపుగా 13-14 గెలిచేటువంటి ఒక ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే, సో మొత్తానికి హిందువుల మీద ఆధారపడ్డారా లేకపోతే ఇతర మతస్థులు కూడా బీజేపీ? నా దగ్గర మైనారిటీ మోర్చా ఈరోజు నేను ఒక మీటింగ్ పెడితే నేను ఒక 100 మందిని పిలుస్తాను. 20 మంది ముస్లింకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎంఐఎంతో ఫెడప్ అయిపోయి వాళ్ళ యొక్క పాత నగరంలో పూట ఎక్కడ అభివృద్ధి నోచుకోకుండా వాళ్ళ జీవితాలను దశాబ్దాల కాలం నుండి ఎంఐఎంకు బానిసలుగా బతుకుతున్న సందర్భంలో ఈరోజు ఆ పార్టీ నుంచి కూడా వైదొలిగి వేరే పార్టీలను చూసేటువంటి అవకాశం ఉన్న కారణంగానే కదా ఎంబీటీకి ఈరోజు సుమారుగా దాదాపుగా గెలిచినట్టు పనిచేసింది. కాబట్టి బీజేపీ వైపు కూడా పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉన్నారు. మైనార్టీ మోర్చానే ఉంది మాకు. సో బీజేపీ వైపు కూడా ఈరోజు మా త్రిబుల్ తలాక్ ద్వారా వాళ్ళకు ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాలనలో పట ఈరోజు కూడా వాళ్ళను ఓటు బ్యాంకుగా చూసే తప్పితే మనుషులుగా ఎక్కడ కూడా వాళ్ళకి చూడలేదు. కాబట్టి ఈ త్రిబుల్ తలాక్ తీసేసిన కారణంగా ఈరోజు వాళ్ళకు కూడా గౌరవం తప్పింది. 33% రిజర్వేషన్ చేసినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీని ఈరోజు కాంగ్రెస్ వ్యతిరేకించి అనుకూలంగా పనిచేయలేదు. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు దొరికితే కనుక పార్టీలో బీజేపీలో అవకాశం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి మా వెంబడి తప్పకుండా ముస్లిం సోదరులు కూడా ముస్లిం కమ్యూనిటీ కూడా మాతో ఉంటుందని మేము నమ్ముతున్నాం. అయితే ఇక్కడ మీకు పోటీ అంటే ఎంఎం పార్టీతోటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమి ఉండదు ఇక్కడ? లేదు, ప్రధాన పోటీ అయితే ఎంఐఎం ఎంబీటీ ఈ రెండుతోనే పోటీ. ఎంఐఎంఏ ఇప్పుడు నిన్న అలా వచ్చింది, ఎంబీటీ కొద్దిగా పికప్ అయినది. దాంట్లో ప్రత్యామ్నాయం ముస్లిం చూసినప్పుడు బీజేపీ తర్వాత శ్రేణులు ఉంటుంది, ఎంబీటీ కనిపించిన తర్వాత ఇప్పుడు ఎంబీటీని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి యొక్క మరి 40 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించినప్పుడు అప్పటి వరకు ఇక్కడ ఉండేటువంటి యొక్క పాత నగరంలో ముస్లిం సంబంధించినటువంటి యొక్క 10% కూడా బ్యాంక్ అకౌంట్లు లేని పరిస్థితిలో ఈరోజు
పాత నగరంలో ఉండేటువంటి ప్రజానికం అంతా ఆలోచిస్తుంది. నేరుగా వారి లబ్ధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కూడా బ్యాంకుల ద్వారా వాళ్ళకి డైరెక్ట్గా దళారులు లేకుండా చేరుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలను తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారేమో 250 కోట్ల ఇళ్ళ పెద్ద పెద్ద మహల్లో ఉంటారు. కానీ ఓటర్ మాత్రం అదే సందులో గొంతులో మోరీలు ముందుకు వెళ్తున్నా రోజువారీ జీవితంలో కూడా అనేక కష్టాలతోని వాళ్ళని భయపెట్టించి భయభ్రాంతం చేసి మీరు గనక వేరే పార్టీకి పోతే మీకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఒక బీజేపీని చూపించి వాళ్ళ పబ్బం గడుపునేటువంటి పరిస్థితి ఇప్పటిదాకుండే. కానీ ఇప్పుడు ప్రజలు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర 60-70% మైనార్టీలను కూడా అక్కడ బీజేపీ గెలిపించినటువంటి ఈ విషయాలు కూడా తెలుసు. త్రిపుర లాంటి రాష్ట్రంలో కూడా పూర్తిగా మరి మైనార్టీ క్రిస్టియన్ ఉన్నప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. పాత నగరం కూడా మారుతుందని విశ్వసిస్తారు. ఈ పాత నగరంలోన మీరు భయపడ్డటువంటి క్షణం ఏదైనా ఉందా? అంటే ఏదైనా పెద్ద అటాక్ అయినప్పుడు లేకపోతే అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా? ఇప్పుడు భయం అనేటువంటిది ఎప్పుడు కూడా భయపడే పరిస్థితులలో మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు భయపడి బతికిన తర్వాత ఒక స్టేజ్లో వచ్చినాక భయం అనేటువంటిది మాకు లేదు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలా, ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్ళాలి. అదే రకంగా మా చుట్టూ ఉండేటువంటి యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి తప్పితే భయపడే పరిస్థితి ఏం లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. అని ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని చెప్పేసి రకరకాలుగా ఈ విధంగా మత ఘర్షణలు అవుతున్నాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు. అని ఇంతకుముందు అంతా జమునా తహేబ్ లాగా కలిసిమెలిసి ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, భారత్ కావచ్చు, ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే బీజేపీ కారణం అనుకోవచ్చు. లేదండి, ఇప్పుడు ఒక్క మాట, 2014 ముందు ఈ దేశంలో ఎన్ని మత ఘర్షణలు జరిగినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. కేంద్ర ప్రభుత్వం లోపల 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎలాంటి యొక్క ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అప్పటికిప్పుడు కంపేర్ చేస్తే మీకు తెలుస్తుంది. దీంట్లో బీజేపీ ప్రభుత్వం లోపల ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం లోపల, బీహార్ లాంటి రాష్ట్రం లోపల ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి బాగా లేకుండే. కానీ ఈరోజు గుండాలను, రౌడీలను కట్టడి చేసింది, సామాన్యులకు రక్షణ కల్పించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తే కనుక తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఇబ్బంది కాదనేటువంటిది అన్ని రాష్ట్రాలు ఈరోజు ముఖ్యమంత్రులు దానికి ఉదాహరణ. సరే, పశ్చిమ బెంగాల్లో గెలిచారు, తెలంగాణలో ఎందుకు గెలవలేకపోతుంది పార్టీ? తెలంగాణ రాష్ట్రంలో మేము ఎప్పుడు ప్రభుత్వంలో లేము, అది పశ్చిమ బెంగాల్లో కూడా లేము. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ టీఎంసీతో పోరాటం చేస్తుంటే ఈరోజు బీజేపీ కొట్లాడినట్టు లేదు. అక్కడ ఉండేటువంటి ప్రజానికం టీఎంసీతో కొట్లాడిన పరిస్థితి అక్కడ వచ్చింది. అక్కడ జరిగినటువంటి యొక్క సంఘటనలు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలను ఒకసారి మనం చూసినట్టయితే, నేనేమంటున్నా సార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గెలిచేసింది, ఇక్కడ గెలుస్తారా? కాన్ఫిడెన్స్ ఉందా, నమ్మకం ఉందా? తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగినటువంటి యొక్క ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఇంకొక సీటు కూడా అది కమ్యూనిస్ట్కి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. టీచర్స్ కానీ మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండరు. కమ్యూనిస్ట్ భావజాలము, రకరకాల వ్యక్తిత్వం, ఇండిపెండెంట్గా ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు అభివృద్ధి కనుక జరిగితే భారతీయ జనతా పార్టీతోనే జరుగుతుంది. అదే రకంగా మేము ఈరోజు ప్రజలకు విశ్వాసం కల్పించడం లోపల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కనుక ఈ రాష్ట్రం లోపల ఇంతమంది బలిదానాలు చేసి రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు విశ్వసించారు. కానీ రాష్ట్రం ఇలా అయోమయ పరిస్థితుల లోపల రాష్ట్రం ఉన్నది. రాష్ట్ర ప్రజలు మీ ఫైటింగ్ కాంగ్రెస్ తోటే బీఆర్ఎస్ తోటే? ఇప్పుడు డెఫినెట్గా రూలింగ్లో ఉన్న దాంతోనే మా ఫైట్ ఉంటుంది. అంతకుముందు టీఆర్ఎస్తో కొట్లాడినాం. అయితే మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ భావాలు కావచ్చు, ఏబీపీ భావజాలాలు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ పార్టీని వదిలిపెట్టి పోరు అని చెప్పేసి, నిజమా? వ్యక్తిగతంగా చాలా 90% అలాంటి వాళ్ళు లేరు. వ్యక్తిగత కారణాల పోతే పోయిండొచ్చు. 90% అయితే ఉంటారు కదా. 99% ఉంటుంది. 99% మానవ సహజమైనటువంటి విషయం. 99%.
ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయంలో వారు కూడా గతంలో సంఘం, ఆర్ఎస్ఎస్ అలాగే ఏబీపీలో పనిచేసినటువంటి అనుభవం. సో వారు చెప్పారు, నా స్కూల్ మొత్తం ఆర్ఎస్ఎస్, బీజేపీ అది ఇదని చెప్పేసి కూడా ఒక సభలో చెప్పడం అనేది కూడా జరిగింది. సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బీజేపీ సైడ్ మారే అవకాశం ఉందా? బడే బాయ్ చోటే బాయ్ కావచ్చు, రీసెంట్గా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయన్నా? డెఫినెట్గా ఇప్పుడు కట్టర్ కాంగ్రెస్ 30 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిగా హిమంత విశ్వ శర్మ తీసుకోండి, అనేక మంది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లోపల పనిచేసినటువంటి రాజీవ్ చెడ్డా తీసుకోండి, ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. మీరు ఒక్కటే అండి, ఈ దేశం లోపల అభివృద్ధి విషయం లోపల ఒక్కసారి సామాన్య సగటు ఈ దేశ పౌరుని అడిగి ప్రశ్నిస్తే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన భావజాలం గురించి. సో ఇదే భావజాలంలో మళ్ళీ తిరిగి అడుగు పెడతారా? ఘర్ వాపసి కార్యక్రమం మనం జరుగుతుంది. డెఫినెట్గా పార్టీ లోపల అందరికి కూడా తలుపులు తెరిచి ఉన్నాయి. ఎవరైనా పార్టీలకు రావచ్చు, ఆల్ ఆర్ వెల్కమ్. ఇది రాజకీయ పార్టీ, వస్తుంటారు పోతుంటారు, కానీ మాది పోయేది తక్కువ, వచ్చేది ఎక్కువ బీజేపీ లోపల. కాబట్టి వెల్కమ్, ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, నేను ఏమంటున్నా, సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి రావచ్చా? మేబీ రాజకీయ పార్టీగా మీరు ఈ యొక్క బీజేపీ యొక్క సిద్ధాంతాల కట్టుబడి ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి వస్తే కనుక అందరినీ వెల్కమ్ చేసేటువంటి మా పార్టీ భారతీయ జనతా. సరే అన్న, వన్స్ ఏబీపీ బీజేపీలో చేసిన వాళ్ళు బయట భావజానాలు అనేది లోపల ఉంటాయా? వేరే ఏ పార్టీలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఉండొచ్చు, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ మూలంకి వెళ్ళి వచ్చినామో ఆ మూలాన్ని మర్చినోడు ఏ పార్టీలో నిలబడలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సిద్ధాంతం అయితే ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేయకుండా నువ్వు మోసం చేసినావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. కాబట్టి అతను ఎక్కడ కూడా దాని మీద అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడం మనకు ఇష్టం. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డిని రేవంత్ ఉద్దీన్ అని అవ్వడం అనేది కూడా జరిగింది కదా, మరి అంత భారీ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఆయన ఇప్పుడు మేము అనడం కాదు, ఆయనే చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ఇక రేవంత్ దీన్ అంటారా, రేవంత్ ఖాన్ అంటారా అని ఆయన ఇంకా నాలుగు అనుకున్నాడు. కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇలా ఆఫీస్ మేట్ పాలసీ లోపల ముస్లిం ఓటు బ్యాంక్ సంబంధించి ఎంఐఎంను సంతోషపరిచేందుకు డెఫినెట్గా మాట్లాడతారు. ఓల్డ్ సిటీ లోపల వాళ్ళకి మేలు జరుగుతుంది, మిగతా చోట ఈ పార్టీ వాళ్ళకి మేలు జరుగుతుంది. కాబట్టి రెండు ఫ్రెండ్లీ పార్టీలు అంతర్గతంగా వాళ్ళంతా కూడా ఒకటే కదా. సో ఇక్కడ మీ భావజాలం దెబ్బతిన్నది అయితే ఎందుకు 99% అన్న కదా, అందుకోసం 1% ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. అందులో 1% ఉంటుంది, అందులో 1% ఉండొచ్చు. అండ్ రీసెంట్గా మనం హైడ్రా చూసుకున్నట్టయితే ఓఎస్సీ ఫాతిమా కాలేజ్ ఏం ఎఫ్టీఐలో లేదు, బంఫర్లో లేదు, చాలా సేఫ్ సైడ్లోనే ఉందని చెప్పేసి తీర్పు వచ్చిందన్న. అంటే ఏ విధంగా చూడవచ్చు? పేదలు ఇల్లు కూలగొట్టిలు పాత నగరంలో ఉండేవాళ్ళు కాదు. మీరు ఎవరిని అడిగినా ఆ కాలేజ్ అందులో ఉన్నదా లేదనేటువంటి ఒక విషయం చెప్తారు. గూగుల్ మ్యాప్లో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ పెద్ద అబద్ధం ఇంకేదైనా ఉంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఫాతిమా కాలేజ్ సంబంధించి రేజ్ చేసినాం, పార్టీ కూడా రేజ్ చేసింది. మేమేమంటున్నాము, మూసీ సుందరీకరణ లోపల మేము అభివృద్ధికి మీతో ఉంటాం. కానీ సేమ్ టైం ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ మూసి పరివాహక ప్రాంతంలో చిన్న చితకాలు గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళని మీరు ప్రత్యామ్నాయం చూపేమని అడుగుతున్నాం. ఉన్నత వర్గాలను వదిలేసింది మీరు. ఉన్నత వర్గాలను కొంతమందిని కావాల్సి టార్గెట్ చేసారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళని వదిలేసారు. ఈరోజు నిన్న కూడా ముసరాంబాగ్లో జరిగినటువంటి మా జిల్లాలో ఉండేటువంటి 100 ఇల్లులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయమని చెప్తే వాళ్ళంతా కూడా బీజేపీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళకు కూడా బాసటగా పార్టీ నిలబడుతుంది. మేము అడిగినాం ఏంటంటే మీరు ప్రత్యామ్నాయం చూపించండి, మేము వాళ్ళతో మెప్పించి అక్కడి నుంచి ఖాళీ చేపిస్తాం. పేద ప్రజలు 30 ఏళ్ళ నుంచి బతుకుంటున్నారు, రోజు 4 ఇటుకలు కట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా 18వ తేదీ నేను ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున ఒకరోజు నిరసన దీక్ష కూడా పెట్టాలనేటువంటిది పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం. దాన్ని 18th రోజు సైదాబాద్ మండల ఆఫీస్ కూడా నేను నిరసన. సో ఫైనల్ క్వశ్చన్ అన్న, బెదిరేది ఏం లేదైతే నిరంజన్ యాదవ్ బెదరాల్సిన అవసరం లేదు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోయి మైకా లాల్ అగర్ దమ్ హైతో కాశ్మీర్ మీద జెండా ఎగరేయమని సవాల్ చేసినప్పుడు
ఆయన పోయి అక్కడ జెండా ఎగిరేసినటువంటి నాయకత్వం మేము పనిచేస్తున్నప్పుడు మేము నేనే కాదు ఇక్కడ ఉండేటువంటి ఏ కార్యకర్త కూడా భయపడాడు. నాకన్నా ఘోరమైన స్థితిలో ఈరోజు అనేక బస్తీలు ఉన్నాయి, 30 ఇండ్లు మొత్తం వాళ్ళ దిగ్బంధంలో ఉన్నాయి. అయినా వాడు ధైర్యంగా బతుకుతారు, అయినా ధైర్యంగా భారతీయ జనతా పార్టీ జెండా పెడతారు, అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. కాబట్టి నేనున్నది ఇంకా కొద్దిగా మంచి ప్లేస్లో ఉన్నా. అంతకన్నా కారణమైన స్థితి లోపల మా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ఏందన్నా ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది బీజేపీ కార్యకర్తలకి? సిద్ధాంతం ఏదైతే ఉందో దేశం ఫస్ట్, ఈ దేశం కోసం పనిచేయాలా, వ్యక్తిగతం పక్కన పెట్టాలా, అదొక నినాదం. కన్వే వేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ధైర్యం వచ్చేస్తుందా? లేదండి, ఇప్పుడు ఒక వందే మాతర స్లోగన్ ఈ దేశ స్వాతంత్ర సమరయోధులకు ఒక ఊపిరిగా మారింది. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాయంగా వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఎక్కడ పోయినా సరే నువ్వు పోరాటం చేయకపోతే కదం కదం పర్ లడ్నా సీకో, జీనా అయితే మర్నా సీకో, కదం పర్ లడ్నా సీకో. నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ చుట్టూ ఇలాంటివి ఉన్నాయి. అందరినీ మన వైపు తిప్పుకొని అందరూ మన వైపు ఉండేలాగా చూసుకోవడం రాజకీయ నాయకునిగా నాకు ఒకవేళ ఆ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా నీ వైపు ప్రజలు ఉంటారు, నీ వైపు ప్రజల కోసం పనిచేయి, ప్రజలు నీకు మద్దతుగా ఉంటారు. దాడులు జరుగుతాయి, తర్వాత ప్రజల మద్దతు కూడా నీకు ఉంటుంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారన్న? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఈ దేశం లోపల నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మందిని అడ్రస్ మాట్లాడుతున్నప్పుడు ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలు కుల, మత, ప్రాంత, భాష అనేటువంటి డివిజన్ తీసుకొస్తే ఏదైనా స్కీమ్ తీసుకుంటే అందులో మతంకి సంబంధించినటువంటి యొక్క ప్రస్తావన ఎక్కడున్నా చెప్పండి. ఇక రోడ్స్ డెవలప్మెంట్స్ చేస్తే 90,000 కిలోమీటర్లు దేశ స్వాతంత్రం ముందుకు వస్తే ఈరోజు 170,000 కిలోమీటర్లు తిరుగుతుంటే ఏ బస్తీని, ఏ గల్లీని, ఏ ఊరిని, ఏ ప్రాంతాన్ని మతం అడిగి రోడ్లు వేసిందో చెప్పండి. ఈరోజు 80,000 మందికి ఉచిత రేషన్ ఇస్తుంటే ఎక్కడ ఏ మతస్థుని మతం అడిగి ఉచిత రేషన్ ఇస్తుంది పథకాలు ఇవ్వండి. కాబట్టి రాజకీయ పార్టీలు చేతగాక ఈరోజు ఓట్ చోరీ అని రకరకాల ఈరోజు అన్ని వాళ్ళకు బీజేపీ ప్రభుత్వం మీద ఒక్క ఎలిగేషన్ చేసేటువంటి మరి పరిస్థితి లేకుండా భారతీయ జనతా పార్టీ నిజాయితీగా ₹1 కరప్షన్ లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకు మాట్లాడేటువంటి అవకాశం లేని కారణంగా ఈరోజు వేరే దారులు వెతుకుతున్న పరిస్థితుల్లో కూడా మీరు అన్ని చెప్పినటువంటి మాటలు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీకు కూడా మంచి రోజులు రావాలి, మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ఇది నిరంజన్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.